రజనీకాంత్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. యంగ్ హీరోలు కూడా అసూయ పడేలా జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నారు. జైలర్ సక్సెస్ తర్వాత మరింత స్పీడ్ గా సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు తలైవా. తాజాగా రజనీతో మూవీ ప్లాన్ చేస్తున్న దర్శకుల లిస్ట్ భారీగా పెరిగిపోతుంది. జైలర్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. సెట్స్ మీద ఒక సినిమా ఉండగానే మరో 2-3 సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు తలైవా. టీజే జ్ఞాన్వేల్ దర్శకత్వంలో తెరకెక్కిన వేట్టయాన్ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో అదే దూకుడు కంటిన్యూ చేస్తున్నారు. వేట్టయాన్ సినిమా సెట్స్ మీద ఉండగానే కూలీ షూటింగ్ స్టార్ట్ చేసేశారు రజనీ. ఒక మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటూనే మరొక మూవీ షూటింగ్ కి కూడా టైం ఇచ్చారు. అందుకే బిగ్ స్టార్ కాస్ట్ తో రూపొందిన కూలీ షార్ట్ టైమ్ లో రిలీజ్ కి రెడీ అయింది. కూలీ షూటింగ్ పూర్తి కాకముందే మరో మూవీని పట్టారెక్కించారు తలైవా. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. జైలర్ కి సీక్వెల్ ఉంటుందని ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్న మేకర్స్ ఫైనల్ గా ఆ సినిమాని స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ కూలీ ప్రమోషన్స్ తో పాటు ప్యారలల్ గా జైలర్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు రజనీ. తాజాగా మరో డైరెక్టర్ కి తలైవా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. తనతో అన్నాతే సినిమాని రూపొందించిన మాస్ కమర్షియల్ దర్శకుడు శివ కాంబినేషన్ లో ఒక సినిమా చేయడానికి ఓకే చెప్పారు అన్నది లేటెస్ట్ అప్డేట్. అన్నాతే సినిమా నిరాశపరిచిన శివ లాస్ట్ మూవీ కంగువా డిజాస్టర్ అయినా అవేవీ పట్టించుకోకుండా మళ్లీ అతడితోనే రజనీ సినిమా చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ పాన్ ఇండియా రేంజ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్. కేజీఎఫ్ తో ఇండియన్ సినిమాకు కొత్త స్టైల్ పరిచయం చేసిన నీల్ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు లైన్ లో పెట్టి మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో చేరిపోయారు. అయితే ఈ రేంజ్ లో సత్తా చాటుతున్న ప్రశాంత్ నీల్ మీద ఓ మేజర్ కంప్లైంట్ కూడా ఉంది. ఏంటా కంప్లైంట్ అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. కేజీఎఫ్ 2, సలార్, ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ 3 సినిమాల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ సిమిలారిటీ కనిపిస్తుంది. 3 యాక్షన్ సినిమాలు, 3 బ్లాక్ టోన్ లో కనిపించే సినిమాలు అనుకుంటున్నారా? ఈ సిమిలారిటీస్ తో పాటుగా మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. ఈ 3 సినిమాల కథల్లో హీరోయిన్ పాత్ర చాలా కీలకం, కానీ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా లిమిటెడ్. కేజీఎఫ్ లో హీరోయిన్ పాత్ర 2-3 సీన్లకు మించి కనిపించదు. కేజీఎఫ్ 2లో కాస్త ఎక్కువసేపు కనిపించినా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఉన్నంత స్పేస్ అయితే ఉండదు. ఇక సలార్ సినిమాలో కథ అంతా హీరోయిన్ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది, కానీ ఆమె స్క్రీన్ టైం మాత్రం చాలా తక్కువ. కనిపించిన కాసేపు ఒక సపోర్టింగ్ రోల్ లాగే ఉంటుంది శృతి క్యారెక్టర్. వరుసగా అన్ని సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉండడంతో ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో అయినా కాస్త గ్లామర్ సైడ్ కాన్సన్ట్రేట్ చేయమని ప్రశాంత్ నీల్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సినిమా అప్డేట్స్ తో కన్నా గ్లామరస్ ఫోటో షూట్స్, క్రేజీ స్టేట్మెంట్స్ తోనే ఎక్కువగా వార్తల్లో ఉంటారు మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్. తాజాగా ఈ బ్యూటీ మరోసారి తన మార్క్ కామెంట్స్ తో న్యూస్ హెడ్లైన్స్ లో ఫ్లాష్ అవుతున్నారు. ఇంతకీ ఈ బ్యూటీ ఏమన్నారు అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య ఏజ్ గ్యాప్ గురించిన చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. సీనియర్ హీరోలు యంగ్ బ్యూటీస్తో జోడీ కట్టడం మీద విమర్శలొస్తూనే ఉంటాయి. మేకర్స్ సినిమాని సినిమాగా చూడాలని ఎన్నిసార్లు చెప్పినా ఈ డిస్కషన్ మాత్రం ఆగట్లేదు. మాళవిక మోహనన్ విషయంలోనూ ఇలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి. ప్రెజెంట్ ఈ బ్యూటీ హృదయపూర్వం సినిమాలో మోహన్ లాల్ కు జోడీగా నటిస్తున్నారు. అయితే 32 మాళవిక 64 మోహన్ లాల్ కు జంటగా నటించడం మీద విమర్శలు వినిపించాయి. ఈ కమెంట్స్ మీద సీరియస్ గా రియాక్ట్ అయ్యారు మాళవిక. సినిమాని సినిమాగానే చూడాలి తప్ప నటీనటుల వయసుతో సంబంధం ఏముంటుంది అన్నారు. అలాంటి కమెంట్స్ చేసేవారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఈ బ్యూటీ. సౌత్ నార్త్ ఇండస్ట్రీస్ లో బిజీగా ఉన్న మాళవిక మోహనన్ త్వరలో ది రాజాసాబ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మ్యూజిక్ సింగిల్స్ లో కూడా నటిస్తూ ఆడియన్స్ తో టచ్ లో ఉంటున్నారు ఈ బ్యూటీ. ఈ జనరేషన్ కు పెద్దగా పరిచయం లేకపోయినా 90s కిడ్స్ బాగా ఎంజాయ్ చేసిన కాన్సెప్ట్ సీమ కథలు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన కథలు అప్పట్లో కాసులు పంట పండించాయి. ఆ తర్వాత కూడా అదే జానర్ లో అడపదడప సినిమాలు వచ్చినా ఓ ట్రెండ్ లా మాత్రం రాలేదు. మళ్ళీ ఇప్పుడు మన యంగ్ హీరోలంతా రాయలసీమ కథల వైపు చూస్తున్నారు. అప్కమింగ్ సినిమాల లిస్ట్ లో సీమ కథల కోట కాస్త గట్టిగానే కనిపిస్తోంది. ఫ్యామిలీ స్టార్ తర్వాత పూర్తిగా స్టైల్ మార్చేసిన విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యాన్ కెప్టెన్సీలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాన్సెప్ట్ పోస్టర్తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా రాయలసీమ పగల నేపథ్యంలోనే తెరకెక్కుతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత డిఫరెంట్ మూవీ చేస్తున్న సాయి దుర్గతేజ్ కూడా రాయలసీమ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లోనే సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో 6 ప్యాక్ బాడీతో మాస్ లుక్ లో కనిపించబోతున్నారు సాయి దుర్గతేజ్. మరో మెగా హీరో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ కూడా సీమ కథతోనే రూపొందుతోంది.
ఉత్తరాంధ్ర నేపథ్యంలో చేసిన మట్కా ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో నెక్స్ట్ మూవీకి సీమ బ్యాక్డ్రాప్ ని ఎంచుకున్నారు వరుణ్. అఖిల్ హీరోగా మురళీ కిషోర్ డైరెక్షన్ లో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ కూడా రాయలసీమ నేపథ్యంలో సాగే కథే. వార్ 2 విషయంలో ఎన్టీఆర్ రితిక్ పేరు ఎంతగా ట్రెండ్ అవుతుందో అదే రేంజ్ లో హాట్ బ్యూటీ కియారా అద్వానీ పేరు కూడా వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఫర్ ది ఫస్ట్ టైం బికినీలో కనిపించిన ఈ బ్యూటీ ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు. అయితే లుక్ విషయంలో వస్తున్న విమర్శలకు లేటెస్ట్ అప్డేట్ తో చెక్ పెట్టారు మేకర్స్. ప్రెజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీస్ లో ట్రెండింగ్ టాపిక్ వార్ 2. రీసెంట్ గా సాంగ్ రిలీజ్ అవ్వడంతో ఇండస్ట్రీ అంతా ఈ సినిమా గురించి డిస్కషన్ జరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోల యాక్షన్ కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో కియారా బికినీ లుక్ కి అంతకు మించిన రెస్పాన్స్ వచ్చింది. ఇన్నాళ్ళు గ్లామర్ రోల్స్ చేసిన బికినీలో మాత్రం కనిపించలేదు కియారా. ఫస్ట్ టైం వార్ 2 కోసం బికినీలో కనిపించారు బ్యూటీ. అందుకే టీజర్లో జస్ట్ అలా 2 సెకండ్లు మాత్రమే ఫ్లాష్ అయిన ఆ లుక్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సాంగ్ వీడియోలో కాస్త ఎక్కువసేపు కనిపించడంతో మరింతగా వైరల్ అయిపోయింది ఆ లుక్. కియారా బికినీ లుక్ మీద బాలీవుడ్ సర్కిల్స్ లో విమర్శలు గట్టిగానే వినిపించాయి. గ్రాఫిక్స్ లో ఆమెని అలా చూపించారని, బాడీ కరెక్షన్ లాంటి టెక్నాలజీలు వాడి అంత ఫిట్ గా కనిపించేలా చేశారన్న చర్చ జరిగింది. ఈ డిస్కషన్ కి మేకింగ్ వీడియోతో ఫుల్ స్టాప్ పెట్టింది టీమ్. సాంగ్ మేకింగ్ వీడియోని స్పెషల్ గా రిలీజ్ చేసిన మేకర్స్ అందులో బికినీ సీన్స్ మేకింగ్ కి సంబంధించిన క్లిప్స్ కూడా యాడ్ చేశారు. దీంతో కియారా ఎంతో కష్టపడి ఆ ఫిజిక్ ని అచీవ్ చేశారన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఈ వీడియోతో సినిమా మీద హైప్ మరింతగా పెరిగింది. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బై.